సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. శివంపేట మండలం దొంతిలో సిలిండర్ల ఆటోపై జనం ఎగబడ్డారు. ఆటోలోని 40 సిలిండర్లు ఎత్తికెళ్లిపోయారు వినియోగదారులు. పొల్కల్ మండలం గొంగ్లూరులో గ్యాస్ కోసం భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎండలో కిలోమీటర్ మేర క్యూ లైన్లోనే వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెదక్ సంగారెడ్డిలో సిలిండర్ల కోసం జనాల పాటలు చూస్తున్నాం. ఒకచోట మండు టెండలో కిలోమీటర్ మేర క్యూ లైన్లో ఖాళీ గ్యాస్ బండలతో నుంచుంటే మరొక పక్క ఒక గ్యాస్ సిలిండర్ల ఆటో రావడంతో వినియోగదారులంతా ఒక్కసారిగా ఎగబడి 40 సిలిండర్లు ఎత్తుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ క్రైసిస్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా నెలల తరబడి గ్యాస్ కొరతనైతే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని గుంగ్లూరు అనేటటువంటి విలేజ్ వద్ద ఉన్నాము. ఏదైతే భారత్ గ్యాస్ గోదాం ముందు ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. వీళ్ళంతా కూడా ఉదయం 4 గంటల నుంచి కొంతమంది 5 గంటల నుంచి ఇక్కడే సిలిండర్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున సిలిండర్ల కోసం వీరంతా కూడా ఉదయం నుంచి నిల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొందంటూ గ్రామస్తులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పుల్కల్తో పాటు పుల్కల్ మండల కేంద్రానికి ఇది ఒకటే గ్యాస్ ఏజెన్సీ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సిలిండర్ల కొరతనైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో మనం చూద్దాం. లైన్ ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మొదలుకొని దాదాపు అక్కడి వరకు, అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ల మేర ఈ విధంగా లైన్ అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఉదయం 4 గంటల నుంచే సిలిండర్లు తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఒక ఆటో కనిపిస్తుంది. అక్కడి వరకు అంటే మినిమం గ్యాస్ గోదాం నుంచి ఆ ఆటో వరకు ఒక 1/2 కిలోమీటర్ మేర ఉంటుంది. 1/2 కిలోమీటర్ మీద మొత్తం సిలిండర్లే పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, సిలిండర్ కోసం వచ్చిన వారు. ఎప్పుడు వచ్చారు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? అసలు ఇక్కడ మేము ఆల్రెడీ పొద్దున 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామండి. మాకంటే ముందు ఇంకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 4 గంటలకు ఇక్కడ వచ్చి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు టిఫిన్ లేదు, నీళ్ళు లేదు, చాలా ఇబ్బంది అవుతున్నది ఇక్కడ. అదేవిధంగా మనకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా అన్ని హెచ్పి కానీ ఇండియన్ కానీ మిగతా గ్యాస్లు అన్నీ కూడా వస్తున్నాయి పర్ఫెక్ట్గానే. ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ చేసిపోతున్నారు. మన భారత్కి వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది అవుతుందో అర్థం కావట్లేదు. అది కూడా భారత్ కూడా మిగతా ఏజెన్సీల దగ్గర అయితే మాత్రం బాగానే పర్ఫెక్ట్ వస్తుంది. మేము బుక్ చేసుకొని మార్చి 22 నాడు మేము బుక్ చేసుకున్నాము. ఇప్పటివరకు మాకు సిలిండర్ అందలేదు. అదే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. క్యూ లైన్లో నిలబడండి, వచ్చినప్పుడు మేము ఇస్తామంటున్నారు. వచ్చినప్పుడల్లా ఎంతో కొద్ది మొత్తంలో వస్తున్నాయి, గ్యాస్ అందడం లేదు. మిగతా వాళ్ళేమో మా విలేజ్ పక్కన శివంపేటలో వచ్చి డెలివరీ చేసి ఇచ్చిపోతున్నారు. ఇక్కడ ఈ భారత్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మాత్రము ఈ డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. దానివల్ల మేము ఇక్కడ చూస్తున్నారు మీరంతా, వీళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతున్నారో. మార్నింగ్ నుంచి ఈ టైం వరకు తిండి తిప్పలు లేకుండా వెయిట్ చేస్తున్నామండి. సిలిండర్ వచ్చినాయని తెలుసుకొని మీరు ఇక్కడికి వస్తున్నారా, లేదంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వస్తున్నారా? వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. మేము తెలుసుకొని మేము వాళ్ళకి పర్టికులర్ ఫోన్లు చేసి వస్తున్నాయని తెలిస్తే మేము ఇక్కడికి వస్తున్నాం. అది ఏ టైంలో ఇస్తారని కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎర్లీ మార్నింగ్ మేము నైట్లో కూడా ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో అధికారులు ఏమన్నా కనుగొన్నారా? అధికారులు ఏమని చెప్తున్నారు? అధికారులు ఏం చెప్పలేరు. అధికారులు ఎవరు మాకు అసలు వీళ్ళు ఏజెన్సీలు చెప్పినాక అధికారులు మాకు మా దగ్గర దాకా ఎట్లా వస్తారండి? రారు కదా. అయినా ఈ ఏజెన్సీలు కూడా వచ్చిన సిలిండర్ ఏంటంటే ఒక 2 కౌంటర్ 3 కౌంటర్ పెడితే ఇంతవరకు సఫర్ కాదు జనాలు అందరూ. ఒకటే కౌంటర్ పెట్టి దానికి అది ఆన్లైన్ వస్తలేవు అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు చాలా. సో ఇది మొత్తంగా దాదాపు 1/2 కిలోమీటర్ మేర లైన్ అయితే కనిపిస్తుంది. ఉదయం 4 గంటల నుంచి వీరంతా కూడా ఇక్కడ వేచున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చివరికి వీళ్ళకి సిలిండర్ దొరుకుతుందనే నమ్మకం మాత్రం లేదంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏజెన్సీ వాళ్ళు స్పందించాలి, వెంటనే సిలిండర్ను అందించాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 గొంగళూరు నుండి.